ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్ని చూస్తుంటే వాళ్ళమ్మే గుర్తొస్తుంది. ఈ కుటుంబం కేదార్ని వారసుడుగా అంగీకరించకపోయినా, ముఖ్యంగా వైజయంతి అంగీకరించకపోయినా, కేదార్ మాత్రం వైజయంతికి కొడుకులా సేవ చేస్తున్నాడు. ఒక నాన్నగా నేను నిన్ను పట్టించుకోలేకపోయినా మీ అమ్మ నిన్ను చాలా బాగా పెంచింది కేదార్. కేదార్ కూర్చో. చాలు. ఏంటి జగదాత్రి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను నిషి? అత్తయ్యని హాస్పిటల్లో చేర్పిద్దామనుకుంటే నువ్వే కదా దగ్గరుండి చూసుకుంటావని చెప్పావు. అయ్యో మేం చూసుకుంటున్నాం కదా. పక్షవాతం వచ్చిన పెద్దమ్మని అలా ఒంటరిగా వదిలేసి మొగుడు పిల్లలొచ్చి భోం చేస్తున్నారు. అక్కడ పెద్దమ్మకి ఏమైనా అవసరమైతే ఎవరు చూస్తారు? కింద పడితే ఎవరు లేపుతారు? అలాంటి ప్రాబ్లం ఏం లేదు కాచి. ఇప్పటి వరకు మేం పిన్ని దగ్గరే ఉన్నాం. పిన్నికి పక్షవాతంతో పడిపోయిన కాలు చేయికి ఆయిల్ రాసి మసాజ్ చేసి మరీ వచ్చాను. కాసేపు రెస్ట్ తీసుకోమని ఇలా భోజనానికి వచ్చాం. అవును నిషి, అత్తయ్య గారికి ఓట్స్ తినిపించి టాబ్లెట్స్ ఇచ్చే వచ్చాము. అయినా కానీ మీరు అత్తయ్యని వదిలి రాకూడదు. తినాలి అంటే అత్తయ్య దగ్గరే ఉండి తినండి, లేకపోతే అత్తయ్య నిద్రపోయాక తినండి. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. సరే, నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి తింటాను. ఆగు జగదాత్రి, ఆగు జగదాత్రి, ఆగు జగదాత్రి. ఏంటి నిషిక, తింటున్న దగ్గర నుంచి జగదాత్రిని లేపుతున్నావు? పిన్నిని చూసుకోవాల్సిన బాధ్యత జగదాత్రిది మాత్రమే కాదు, మనందరిది. ఇంకా బాగా చెప్పాలంటే పిన్నిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం జగదాత్రి కంటే మనకే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా జగదాత్రి కంటే కూడా ఎక్కువ బాధ్యత నీకుంది. ఒకవైపు పిన్నిని చూసుకోవాలి, మరోవైపు వంట చేయాలి. అన్నీ చూసుకొని తన డ్యూటీకి వెళ్ళాలి. నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఖాళీగానే కదా వదినా, అత్తయ్య గారిని చూసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు వదినా. నేను వెళ్ళి చూసుకుంటాను. పర్వాలేదు జగదాత్రి, నువ్వు తిను, నేను వెళ్ళి చూస్తాను. తిను. పక్షవాతం అని డ్రామా అయితే ఆడుతుండాను గాని వాళ్ళున్నంతసేపు అప్పా ఈ మూతిని, ఈ కాలుని, చెయ్యిని వంకరగా పెట్టుకోలేక సస్తా ఉండా. దానికి తోడు ఉప్పు కారం లేకుండా ఎప్పుడు చూసినా
ఏదో వర్డ్స్ అని నా ప్రాణాలు తీస్తా ఉండదు. అమ్మో కౌశికి, అయ్యో అయ్యో పిన్ని, అమ్మయ్య సమయానికి నేను పడిపోతున్నట్టు యాక్టింగ్ చేసినా కాబట్టి బతికిపోయిండా, లేకపోతే ఈ పొద్దు దొరికిపోయి ఉండేదాన్ని. మీ వల్ల కాదని తెలిసి కూడా ఎందుకు పిన్ని దిగడానికి ట్రై చేస్తున్నారు? ఏంటి మెడిసిన్సా? రెండు నిమిషాలు పిన్ని, ఇందులో ఏ టాబ్లెట్ వేయాలో అర్థం కావడం లేదు. జగదాత్రిని పిలుస్తాను. అప్పుడే తినేసారా జగదాత్రి? అవుదినా, అత్తయ్య గారికి ఇంకో టాబ్లెట్ ఇవ్వాలి. పిన్ని కూడా అదే అడుగుతున్నారు. సరే నేను ఇస్తాను, మీరు వెళ్ళి భోజనం చేయండి. మావయ్య గారు కూడా ఇంకా తినలేదు. బాబాయ్కి భోజనం నేను పెడతాను, పిన్నిని చూసుకోండి. సరే. కేదార్, అత్తయ్య గారి దగ్గర నేను ఉంటాను, నువ్వు వెళ్ళి పడుకో. దాత్రి, ఏదైనా అవసరం ఉంటే నేనే వచ్చి పిలుస్తాను, వెళ్ళు. నేను కూడా ఇక్కడే నీకు తోడుగా ఉంటాను. పర్వాలేదు, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు, పర్వాలేదు. అమ్మా వస్తుండది. అత్తయ్య గారు ఏమైనా కావాలా? ఏమైనా కావాలంటే లేపండి, సరేనా? సరే. చెట్ట పడుకుందో చూడు. ఇన్ని దినాలకి కరెక్ట్ ప్లేస్ లో పడుకుండావే. ఆడ కూడా నేను మనశాంతిగా పడుకోనిస్తానా? నిద్రే పోనివ్వను. అయ్యో, ఏంటత్తయ్య, ఏం కావాలి? ఒక్క నిమిషం ఆగండి, నీళ్లు తీసుకొస్తాను. ఆస్తిలో వాటా కావాలా? చెప్తానుడు నీ సంగతి. ఇదిగోండి అత్తయ్య. ఓకేనా? పడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.